Hi friends, welcome to Way to Success, Vishakhapatnam. The topic that we'll discuss today is one of the most important and vast subject in the sense integration. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటమ్మా ఇంటిగ్రేషన్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి 2B అనే సబ్జెక్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్ చాలా బెస్ట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఇంటిగ్రేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఇంతవరకు మా వే టు సక్సెస్ అనే ఛానల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇదే సపోర్ట్ని మీరు మాకు ఇంకా అందిస్తారని ఆశిస్తున్నాం. అయితే ఎప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి సో దాట్ మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. అయితే 2B సబ్జెక్ట్ చూసినట్లయితే మా ఛానల్లో ఆల్రెడీ 6 పార్ట్స్ అనేవి మేము పెట్టడం జరిగింది. ఓన్లీ ఆన్ ద పారాబోలా, ఏదైతే మనం ఈ యొక్క చాప్టర్ ముందు డిస్కస్ చేసుకున్నామో పారాబోలా రీసెంట్లీ, అవి 6 పార్ట్స్ పెట్టాము. సో ఒకవేళ మిస్ అయినట్లయితే చూడండి. అయితే పారాబోలా తర్వాత ఎలిప్స్, అదేవిధంగా హైపర్బోలా కూడా మనకి ఉండడం జరిగింది. మరి అవి ఎప్పుడు చెప్తారు సార్? అవి చేస్తామమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ చేయడానికి కారణం మీలో చాలామంది 2B ఇంటిగ్రేషన్ అనేది చేయమని చెప్పడం జరిగింది. సో మీ యొక్క రిక్వెస్ట్ బట్టి మనం ఈ ఇంటిగ్రేషన్ అనేది స్టార్ట్ చేసాం. ఈ ఇంటిగ్రేషన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని, అదేవిధంగా మోడల్స్ 7 మార్క్స్, అలాగే 2 మార్క్స్ ఏమేమి వస్తాయి, ఎన్ని రకాలుగా వస్తాయి. ఎందుకంటే ఒకటండి, ఈ పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఈ చాప్టర్స్ ఏవైతే ఫస్ట్ 5 చాప్టర్స్ మీకు 2Bలో ఉన్నాయో అవి చాలా ఈజీ. అంటే అవన్నీ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. బట్ ఇవి అలా కాదు, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఉంటుంది. ఏ విధంగా చేయాలి, ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కూడా ఉంటుంది. సో అందుకోసమే మనం ఈ ఇంటిగ్రేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంటిగ్రేషన్లో పార్ట్స్ ఇప్పటి నుండి రిలీజ్ చేస్తూనే ఉంటామమ్మా. ఓకే, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా పార్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఏవైతే మనకు పబ్లిక్ ఇంపార్టెంటో, ఏ విధంగా చేయాలో, ఈజీ వే ఏంటో, మీలో చాలా మందికి డౌట్స్ వస్తాయి. ఈ సమ్ ఎలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు, వేరే వేరేగా చేయొచ్చా? సో ఈ డౌట్స్ అన్నీ కూడా మనం ఇంకా ఈ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం కాబట్టి వీ కెన్ డిస్కస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ టాపిక్ అండ్ మెయిన్ ఫార్ములాస్, అంటే ఫార్ములాస్ కన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన చిన్నది ఉందాం. ఏంటి అది? ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఎన్ని మార్క్స్, అంతే కదా. మనకి ఎన్ని మార్క్స్ అనేవి పబ్లిక్ ఇస్తాడో తెలిస్తే దెన్ వీ కెన్ ప్రిపేర్ మోర్, ఈజంట్ ఇట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎట్ హియర్, 2 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 7 and 7. అంటే మనకి ఇంటిగ్రేషన్ అనే చాప్టర్కి బేస్ చేసుకొని పబ్లిక్ ఎగ్జామినేషన్లో వెన్ యూ సీ ద క్వశ్చన్ పేపర్ యూ కెన్ సీ వన్ థింగ్, దట్ ఈస్ 2 మార్క్స్ and 2 7 మార్క్స్ వుడ్ బి అపియర్ ఆన్ ద ఎగ్జామినేషన్. సెక్షన్ సిలో 2 7 మార్క్స్ దీనికి సంబంధించి ఉంటాయి, అలాగే సెక్షన్ ఏలో 2 2 మార్క్స్ అనేవి దీనికి సంబంధించి ఉంటాయండి. ఇది మనకు వెయిటేజ్. టోటల్ యూ విల్ గెట్ 18 మార్క్స్. సో ఇది మీరు వదిలేయడానికి ఛాన్స్ లేదు, యూ హ్యావ్ టు ప్రిపేర్. అయితే మరి మాకు ఇప్పటివరకు ఇంటిగ్రేషన్ రాదు సార్, అయినా మేము ఎలా చేయాలి, ఇది మేము వదిలేయొచ్చా? చాలా మంది ఫస్ట్ 5 చాప్టర్స్ చేస్తే పాస్ అయిపోతాం అనుకుంటారు. ఎస్, పాస్ అయిపోతారు, అంత హ్యాపీగా ఉంటుంది. బట్ ట్రై టు స్కోర్ మోర్ మార్క్స్, ఎందుకంటే ద హోల్ ఇయర్ యూ విల్ ప్రిపేర్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. ఓకే, హోల్ ఇయర్ అంతా ప్రిపేర్ అయ్యి మనం ఏదో పాస్ అవ్వడానికి చదివితే వేస్ట్ అమ్మ. సో మనం ఎలా చదవాలి, ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు చదవాలి. సో అందుకోసమే ప్రతి స్టెప్, ప్రతి బేసిక్ స్టెప్ మీకు ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తానమ్మా. సో ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ విత్ మీ. ఓకే, అయితే బేసిక్ నుండే మనం వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అసలు ఇంటిగ్రేషన్ దేనికి వాడతాం. అంటే ఇది మీకు క్వశ్చన్ వస్తుందా అంటే రాదమ్మా, బట్ కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకుంటే రేపు మీరు ఇంకొకరు చెప్పడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ అంటే దిస్ ఈస్ ఎ వే ఆఫ్ ఫైండింగ్ ఎ ఫంక్షన్. ఇది ఏంటండి? వే ఆఫ్ ఫైండింగ్ ఏ ఫంక్షన్ g of x. ఏదైనా ఫంక్షన్ మనం తీసుకుంటే ఇట్ మే బి g of x, ఇట్ మే బి f of x, ఇట్ మే బి h of x, వాట్ ఎవర్ ద ఫంక్షన్ మే బి. మనం ఏదైనా ఫంక్షన్ తీసుకుంటే మనం ఫైండ్ చేయడానికి అంట ఏంటది, అండ్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్, అంటే దీనికి డెరివేషన్ అనేది మనం అప్లై చేస్తే దీనికి మనం డెరివేషన్, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ 1Bలో డెరివేటివ్స్ అనే చాప్టర్ ఉంటుందమ్మా. బిఫోర్ డూయింగ్ దిస్ ఇంటిగ్రేషన్ యూ ఆల్ మస్ట్ నో ద ఫార్ములాస్ రిలేటెడ్ టు ద డెరివేటివ్స్.
ప్రతిదీ కూడా డిఫరెన్షియేషన్స్లో మీకున్న ఫార్ములాస్ అదేవిధంగా ఏ విధంగా చేసాం వాటి యొక్క ఆపరేషన్స్ ఇవన్నీ చేయడానికి ట్రై చేద్దామా. ఎందుకు అంటే ఇంటిగ్రేషన్ ఏదైతే ఉన్నదో డెరివేషన్ యొక్క రివర్స్ అమ్మా. ఇంటిగ్రేషన్ ఈజ్, హ్యావ్ యు గాట్ దిస్? డెరివేషన్ కి డెరివేషన్ ఐ మీన్ డిఫరెన్షియేషన్, సారీ డెరివేషన్ కాదు, డిఫరెన్షియేషన్ కి ఇంటిగ్రేషన్ అనేది రెసిప్రోకల్. హ్యావ్ యు గాట్ మీ? మీరు ఇది ఏవైతే మెథడ్స్ ఇక్కడ అప్లై చేశారో ఆ మెథడ్స్ కి ప్రతిదీ రివర్స్ లో ఇక్కడ మీరు అప్లై చేస్తారు. ఇక్కడ అప్లై చేసిన ఫార్ములాస్ కి రివర్స్ లో ఇక్కడ అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది మనం మామూలుగా మాట్లాడుకుందాం. ఏంటి, ఇక్కడ మీరు ఏదైనా ఇంటూలో చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ లో ఇక్కడ ఏదైనా ఉంది అనుకోండి, ఇక్కడ మనకి డివిజన్ లో ఉంటుందండి. ఇక్కడ ప్లస్ లో ఉంది అనుకోండి, ఇక్కడ మనకి మైనస్ లో ఉంటుంది. ఓకే, అవి మనకి డిఫరెంటే కదా, రెండు కూడా రెసిప్రోకల్. సో అందుకోసమే యూ హ్యావ్ టు నో లిటిల్ బిట్ అబౌట్ డిఫరెన్షియేషన్ బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇంటిగ్రేషన్. సో ప్లీజ్ ట్రై టు లెర్న్ ద డిఫరెన్షియేషన్ ఫార్ములాస్. అయితే ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ యొక్క రిలేషన్ ఇదేంటి. సో ఇంటిగ్రేషన్ అంటే ఏంటన్నాడు, వే ఆఫ్ ఫైండింగ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ కి మనం డిఫరెన్షియేషన్ కట్టి, ఓకే, when it is equal to the given function, this is indicated by sign as like ఇది. సో దీని అర్థం ఏంటండి, ఈ విధంగా ఉంటుందండి. మనం ఇంటిగ్రేషన్ యొక్క సైన్ ఇదండి. ఇంటిగ్రేషన్ యొక్క సైన్ ఏంటండి, ఇంటిగ్రల్. దీన్ని ఏంటంటారండి, ఇంటిగ్రల్ అంటారు. ఇంటిగ్రల్ h of x dx ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. దీన్ని డెఫినెట్ ఆర్ ఐ మీన్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్ అంటారు. ఏంటంటారండి, ఇండెఫినెట్ ఇంటిగ్రల్. ఎందుకు, ఇక్కడ మనకి 0 to 1 అని లేదా -1 to +1 అని ఇలా ఏ లిమిట్స్ అప్లై చేయలేదు కాబట్టి we call it as an indefinite integral. Otherwise we call it as an definite integral, which is the next chapter to this integration. అంతేనా కదా, ఇది 6th చాప్టర్ అండి. 7th చాప్టర్ మీరు చూసినట్లయితే మీకు డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఉంటుంది. ఆ డెఫినెట్ ఇంటిగ్రల్స్ రావాలి అంటే దానికి లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డెఫినెట్ అని, లిమిట్స్ లేకుండా డైరెక్ట్ గా ఇంటిగ్రల్ అప్లై చేస్తే దాన్ని మనం ఇండెఫినెట్ అని రాస్తామండి. యూ హ్యావ్ టు నో దిస్ బేసిక్ ఫార్ములా, బేసిక్ మెథడ్, బేసిక్ రికగ్నైజేషన్. ఓకే, దెన్ ఇదేండి. సో ఇంటిగ్రల్ h of x dx ఇదేంటండి, ఇది డెరివేటివ్. ఇది మీకు తెలిసిందే, ఇది డెరివేటివ్. అలాగే ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రల్, ఇది ఫంక్షన్. ఇదేంటండి, ఫంక్షన్. ఈ విధంగా మనకి ఇంటిగ్రేషన్ బేస్ చేసుకొని బేసిక్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే బేసిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ లో మనం వాడే ఫార్ములాస్ ఎలా ఉంటాయి అంటే, ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి, ఎస్ఎస్ ఉంటాయి, అలాగే మనకి 2 మార్క్స్ ఉంటాయి. వీటిలో మనం కొన్ని ఫార్ములాస్ అనేవి వాడతాం. ఆ ఫార్ములాస్ ఏంటి, ఓకే, వాటిని గుర్తుపెట్టుకునే విధానం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నా ఇప్పుడు బేసిక్ ఫార్ములాస్ అండి. బేసిక్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి, అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బేసిక్ ఫార్ములాస్ లోకి వచ్చేసరికి మనకి 19 ఉన్నాయి. ఓకే, 19 ఇంకా లేవా సార్, ఇంకా బోల్డ్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, అంటే సమ్ములు చేసే బట్టి ఏవి యూజ్ అవుతాయో అదే ముందు చెప్తాను, అలా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇంటిగ్రల్ x power n dx is equal to x power n plus 1 by n plus 1 plus c, where c అనేది కాన్స్టెంట్. c అంటే ఏంటండి, కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ మనం ఈ ఇంటిగ్రేషన్ కాదు, మనం దేనికి పెడతాం, సమ్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా పాయింట్ ఉంది అనుకోండి, లాస్ట్ లో ప్లస్ సి అని పెట్టి వదిలేయాలి. వితౌట్ ప్లస్ మనం చేయకూడదు. ఎందుకు అంటే ప్లస్ సి అనేది కాన్స్టెంట్ అని అర్థం అన్నమాట. అర్థమవుతుందా, ఏదైనా స్టెప్ చేస్తున్నారు, ఆ సమ్ అలా చేసిన తర్వాత లాస్ట్ లో ప్లస్ సి అని ఆ లైన్ ప్రతి లైన్ కి పెట్టాల్సి ఉంటుంది. ఓకే, వై డూయింగ్ ప్రాబ్లమ్స్ యూ విల్ గెట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దిస్. దెన్ నెక్స్ట్ ఇంటిగ్రల్ k dx, kx plus c. ఇది ఎలా వాడాలి అంటే, ఫార్ములాస్ ఉన్నాయి, ఓకే చదివేస్తాం, మరి ఏ విధంగా వాడాలి కదా చూడండి. ఇప్పుడు ఇంటిగ్రల్ x పవర్ n dx is equal to x పవర్ n plus 1 by n plus 1 plus c అని నేను చెప్పాను ఫార్ములా. సో దానికి ఎలా, ఇప్పుడు x ప్లేస్ లోని n ప్లేస్ లోని ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ x పవర్ 3 ఉందనుకుందాం, x పవర్ 3 dx. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం వినండి, అంటే ప్రతి దాంట్లో కూడా x లోని ఈ పవర్ లోని మార్చేస్తే సరిపోద్ది అనమాట. ఇంకా అదే మోడల్. ఓకే వినండి,
ఇంటిగ్రల్ x పవర్ 3 dx లో మనం ఫార్ములా ఇది ఏ ఫామ్ లో ఉందండి, ఇది మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x పవర్ n, isn't it? అండ్ dx ఇంటిగ్రల్ అంటే ఈ ఫార్ములా వస్తుంది. అంటే దీనికి ఇది వాడొచ్చు కదా, ఈక్వల్ టు ఉంది కాబట్టి. సో దీనికి ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1, అంటే x అలానే ఉంది కాబట్టి x వేస్తాం. ఓకే, x ప్లస్ లో ఏమున్నా వేసినవి అక్కడ y ఉన్నా ఏమున్నా. సో x పవర్ n ప్లస్ 1 అంట. n ప్లస్ 1 అన్నప్పుడు n ప్లస్ లో ఏముంది మనకి ఇక్కడ 3 ఉంది. సో 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 అదే కదా చెప్పారు. ఓకే, ప్లస్ c ఇదేండి. సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ x పవర్ n dx వచ్చేసరికి x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ అయిందా లేదా అంటే దెన్ వాట్ యు హావ్ అండర్స్టూడ్. దీని తర్వాత ఏంటి, x పవర్ 4 బై 4 ప్లస్ c. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది మనం ఎలా చేయాలి, ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ లో చూస్తామో అంటే సమ్మర్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఈ మోడల్స్ ఏవైనా మీకు మధ్యలో తగిలాయి అనుకోండి, అప్పుడు మీరు వాడాల్సిన ఫార్ములాస్ ఇవన్నమాట. ఓకే, సమ్ మీరు చేస్తున్నారండి పెద్ద ప్రాబ్లం, అందులో ఎక్కడో మధ్యలోని ఇంటిగ్రల్ x పవర్ 3 వచ్చింది, లేదా ఇంటిగ్రల్ x పవర్ 8 బై 2 వచ్చింది. అప్పుడు మీరు గుర్తొచ్చేది, మీకు ఏం గుర్తు రావాలండి, ఫార్ములా. ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ x పవర్ n. అంటే ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా ఏంటండి, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఆ విధంగా మీరు ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ షార్ట్స్, అలాగే ఎస్సేస్ అలా చేసుకుంటూ వెళ్తే దెన్ దిస్ ప్రాబ్లమ్ వుడ్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, దెన్ నెక్స్ట్ చూద్దాం. అర్థమైంది కదా మోడల్. ఓకే, అయితే ఫార్ములాస్ అన్ని చూసే ముందు ఇంటిగ్రేషన్ కి డిఫరెన్సియేషన్ కి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే అది ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో దానికి డిఫరెన్సియేషన్ రివర్స్ లో ఉంటుంది. అదేవిధంగా డిఫరెన్సియేషన్ నుండి వచ్చిన ఫార్ములాస్ ఇంటిగ్రేషన్. అందుకే కదా మనం డిఫరెన్సియేషన్ ఏదైతే మనకి ఫస్ట్ ఇయర్ చూడండి ఎంత తెలివిగా మనకి ఫస్ట్ ఇయర్ లో డిఫరెన్సియేషన్ పెట్టాడు, సెకండ్ ఇయర్ ఇంటిగ్రేషన్ పెట్టాడు. బికాస్ ఇంటిగ్రేషన్ కమ్స్ ఫ్రమ్ ద చాప్టర్ డిఫరెన్సియేషన్. వెన్ యూ నో ద డిఫరెన్సియేషన్ ఈజీలీ దెన్ యూ కెన్ డూ ఇంటిగ్రేషన్ ఆల్సో ఇన్ అన్ ఈజీ వే. అయితే చూడండి, ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనకి డిఫరెన్సియేషన్కి వెళ్దాం. ఇవన్నీ ఇంటిగ్రేషన్ కదండి, ఇవన్నీ పక్క పెట్టింది, ఓన్లీ డిఫరెన్సియేషన్కి వెళ్దాం. ఫస్ట్ ఇయర్కి d by dx of log x ఫార్ములా ఏంటండి 1 by x. d by dx of log x ఎంత 1 by x. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇంటిగ్రేషన్ కదా. సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. అప్లైయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లైయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేస్తాను ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి ఏం రావాలి, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి ఏం వస్తుందండి, ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు మనకి dx అనేది వస్తుంది. అవునా కదా, మీకు చెప్పాను ఇంటిగ్రల్ ఫంక్షన్ ఇంటూ dx. ఇది కన్ఫర్మ్. మధ్యలో ఫంక్షన్ y లో ఉందనుకోండి మనం dy పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ y dy అంటారండి, ఇంటిగ్రల్ z dz పెట్టాలండి. అంటే ఫంక్షన్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ డిఫరెన్సియేషన్ అలాగే ఇంటిగ్రల్ అనేది అప్లై అవుతుంది. ఓకే, మీకు అది సమ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే వినండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి డెఫినేషన్ తెలుసుకున్నారు, అలాగే ఇది ఒకసారి చూడండి, ఇది దాని యొక్క డిఫరెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ d by dx of log x is equal to ఫార్ములా ఏంటండి 1 by x. ఇది మీకు తెలుసు కదా. ఇప్పుడు అప్లైయింగ్ ఇంటిగ్రేషన్ అంటాం మనం. అప్లైయింగ్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ అలాగే dx, ఇంటిగ్రేషన్ అలాగే dx అప్లై చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అదే విధంగా డిఫరెన్సియేషన్, ఆ రెండు కూడా మనకి రెసిప్రోకల్. అంటే ఒక +1 ఒక -1 ఉంటే రెండు ఏమవుతాయండి, క్యాన్సిల్ అవుతాయి. ఎందుకు, రెండు రెసిప్రోకల్ కాబట్టి. అలాగే ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ కూడా మనకి క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ ఈ dx ఇక్కడ dx కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి మిగిలింది ఏంటండి, ఇంటిగ్రల్ 1 by x dx is equal to ఏమేంటి log x. ఇంటిగ్రల్ 1 by x dx is equal to log x. mod x అన్నా log x అన్నా అంటే పాజిటివ్ ఉండాలి కాబట్టి mod పెట్టుకుంటాం. అది డజంట్, యూ డోంట్ వరీ అబౌట్ దట్. ప్లస్ c చెప్పాను కదా, ప్రతి దానికి ప్లస్ c పెడతాం. ఇదేంటి, ఇలాగే నేను దేనికి చేసినా వస్తుందండి. d by dx ఆఫ్ x పవర్ n చేసినా ఇలా వస్తుంది, d by dx ఆఫ్ దీనికి చేసినా ఇలా వస్తుంది. ఇది మాత్రం యూ హ్యావ్ టు నో. ఏంటంటే చేసాం d by ముందు డిఫరెన్సియేషన్ ఫార్ములా తీసుకోండి. d
డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏసీఎం. ఏసీఎం తర్వాత ఇంటిగ్రేషన్ అనేది బోత్ సైడ్స్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ అనేది బోత్ సైడ్స్ అప్లై చేయండి. వైల్ అప్లైయింగ్ ఇంటిగ్రేషన్ యూ మస్ట్ హ్యావ్ దిస్ dx on both sides. ఇంటిగ్రేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ dx కూడా ఉండాలి బేసింగ్ ఆన్ ద ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ x లో ఉంది కాబట్టి dx పెట్టాం, y లో ఉంటే dy పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ఇంటిగ్రేషన్ ఈ పైన ఒక్క d చూడండి, ఈ d ఒకటి ఇంటిగ్రేషన్ ఈ రెండే క్యాన్సిల్ అవుతాయి బికాజ్ దే ఆర్ రెసిప్రోకల్. దెన్ dx ఇక్కడో dx కూడా పోతాయి, ఇంకా మనం మిగిలింది ఈ log x ఒక్కటే. ఆ log x రాసేసాను. ఇది అలాగే ఇటు వచ్చింది మనకి ఏంటి ఇంటిగ్రల్ 1/x dx ఫార్ములా log x plus c. This is how the formulas would be constructed basing on the differentiation chapter that has come in the first year. అంతేనా కదా, ఫస్ట్ ఇయర్ లో వచ్చిన దాన్ని తీసుకుంటే మీకు ఇలాగ ఫార్ములాస్ వస్తాయి, ఇలా ప్రతిదీ వస్తుంది. ఎక్కడైనా మీరు మర్చిపోయారు అనుకోండి, డిఫరెన్షియేషన్ వచ్చి అనుకోండి ఇలా తీసుకుంటారు. అర్థమవుతుందా? ఓకే, సో ఫార్ములాస్ చూడండి. ఇంటిగ్రల్ k dx కాన్స్టెంట్ ఇంటూ dx ఉందనుకోండి, k ఇంటూ x ప్లస్ c. ఓకే, అలాగే ఇంటిగ్రల్ x dx ఉంటే ఇక్కడ చూడండి x dx x పవర్ 1 అండి, x పవర్ 1 ఉంది ఇక్కడ, ఏమి లేకపోతే 1 ఎక్కడ ఉండదు పవర్. సో x పవర్ 1 అంటే ఏ ఫార్ములా ఉంది, x పవర్ n ఫార్ములా ఉంది. x పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1, x పవర్ 2 బై 2 ప్లస్ c, అదే ఫార్ములా. ఇది దీన్ని బేస్ చేసుకొని వచ్చింది. మళ్ళీ ఇంటిగ్రల్ రూట్ x అంటే ఏంటండి, x పవర్ హాఫే కదా, అంటే x పవర్ n కదా, మళ్ళీ x పవర్ హాఫ్ ప్లస్ హాఫ్, ఇలా x పవర్ హాఫ్ ప్లస్ 1 బై హాఫ్ ప్లస్ 1, x పవర్ 3 బై 2 బై x పవర్ 3 బై, అలాగా ఈ మూడు. ఇది అలాగే ఇది కూడా బేసింగ్ ఆన్ దిస్. ఇక్కడ రూట్ ని మనం హాఫ్ కింద రాసుకోవాలి, ఇక్కడ రూట్ ని కూడా మనం హాఫ్ కింద రాసుకుంటాం. కాకపోతే x పవర్ హాఫ్ పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ కింద ఉన్నది కదా డినామినేటర్ లో, న్యూమరేటర్కి వెళ్ళిపోతే x పవర్ మైనస్ హాఫ్ ప్లస్ 1 బై మైనస్ హాఫ్ ప్లస్ 1 అన్నిటికీ అది చేయాలి. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, అంటే అప్లికేషన్ మీకు తెలుసు, అర్థమవుతుందా, ఎలా చేయాలో మీకు తెలుసు, గుర్తు పెట్టేసుకుంటే అయిపోతుంది. x రూట్ dx ఏంటి, x రూట్ dx రూట్ ఇంటిగ్రల్ రూట్ dx రూట్ 2/3 x రూట్ x 2 రూట్ x, అలాగా ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ dx మైనస్ 1, అలాగా ఇవన్నీ కూడా ఫార్ములాస్. ఇంటిగ్రల్ 1/x dx log x, ఇంటిగ్రల్ a పవర్ x dx a పవర్ x బై log a ప్లస్ c, ఇంటిగ్రల్ e పవర్ x dx e పవర్ x ప్లస్ c, ఇంటిగ్రల్ sin x dx. ఇక్కడ వరకు మనకు ఒక మోడల్ అయితే ఇవన్నీ కూడా మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ మీద, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద ఉంటాయి. ఏంటది, ఇంటిగ్రల్ sin x మైనస్ cos x. చూడండి d బై dx ఆఫ్ sin x ఏంటంటే cos x, ఇక్కడ d బై dx ఆఫ్ sin x cos x అంటే పాజిటివ్ cos x వస్తుంది. ఇక్కడ ఇంటిగ్రల్ sin x అన్నప్పుడు నెగటివ్ cos x తీసుకుంటాం, అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ ఇంటిగ్రల్ cos sin, ఇంటిగ్రల్ tan log secant, cot log sin, secant log secant x plus tan x, cosecant log cosecant x minus cot x, mod ఉన్నది log cosecant x minus cot x, cosecant square x minus cot x, secant square x tan x, secant x tan x, secant x, cosecant x cot x minus cosecant x. These all the basic formulas. ఇవి మీకు బుక్ లో కూడా ఉంటాయండి, కానీ అవి ఎలా వచ్చాయో తెలియదు కాబట్టి I have explained. అర్థమవుతుందా? ప్లీజ్ ట్రై టు నోట్ దెమ్. ఒకసారి నోట్ చేసుకుందాం. ఓకే, అయితే నోట్ చేసుకున్నారా? పాజ్ చేసుకోవడం మీరు నోట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఫంక్షన్స్ లాంటివి ఉంటాయి, అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. వీడియో అలా ల్యాగ్ అవుతుంది ఏంటి, ఎక్కువ చెప్తున్నారని అనుకోద్దామా, మీ అందరి కోసమే ఇంటిగ్రేషన్ అనేది స్టార్ట్ చేసాం. ఈ ఇంటిగ్రేషన్లో ప్రతిదీ బేసిక్గా మీరందరూ అంటే పాస్ అవుతున్నా లేదా అనే ఆలోచన కూడా ఉన్న ఉంటారు. అలా ఎవరూ ఉండకుండా ప్రతి ఒక్కరు పాస్ అయ్యేటట్టు, ప్రతి ఒక్కరికి గుడ్ స్కోరింగ్ వచ్చినట్టు, బేసిక్లీ ఆన్ 2B సబ్జెక్ట్, అది 2A అన్నీ కూడా అలా చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, అయితే ఇవండి ఇంటిగ్రేషన్లో మనకి ఇంపార్టెంట్గా ఉండే బేసిక్ ఫార్ములాస్ ఇవి. అయితే ఇంకా ఫార్ములాస్ ఉన్నాయని చెప్పాను. సో ఆ ఫార్ములాస్ ఏంటి అంటే, మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ నేను చెప్తానో ఆ ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ఆ ఫార్ములాస్ నేను యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీ వర్క్ బుక్ చూసినా లేదా టెక్స్ట్ బుక్ చూసినా ఆల్ ద ఫార్ములాస్ వుడ్ బి అట్ ఏ ప్లేస్, అంటే ఒక ప్లేస్ దగ్గర అన్నీ కూడా ఉంటాయి. అవి మీరు చదువుకొని ఎక్కడేం వాడాలో మనకు తెలియదు. అలా కాకుండా మనం మరి కొత్తగా చేయాలి కాబట్టి ఏం చేద్దామంటే ఫార్ములాస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాబ్లం చెప్పాను, ఆ ప్రాబ్లంలో వాడే ఫార్ములాస్ ఆ ప్రాబ్లం ముందు చెప్తాను. అలా కొన్ని పార్ట్స్లోని కొన్ని అంటే పార్ట్ 2 ఒక రకంగా, పార్ట్ 3లో ఇంకో మోడల్ ఉంటుంది, ఆ మోడల్ కావాల్సిన ఫార్ములాస్ అందులో,
అలా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే మీరు ఇప్పుడు నోట్స్ రాశారు అనుకోండి, చాలా మంది ఐ థింక్ యు ఆర్ రైటింగ్ నోట్స్. ఓకే, ఈ నోట్స్ ఏదైతే ఉంటుందో మీకు ఈ సమ్ ముందు ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఈజీ అయిపోతుంది మీకు. అర్థమవుతుందా? దేనికి ఏది మనం డివైడ్ చేసుకున్నామంటే దెన్ మనకి అది చాలా ఈజీ అయిపోద్ది. సో ఇది ఇంటిగ్రేషన్ అండి, బేసిక్స్. ప్లీజ్ ట్రై టు లెర్న్. ఎందుకు అంటే మనం స్టార్ట్ చేసాం, ఇంకా మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి కొంత టైం ఉంది. సో స్టార్ట్ ఫ్రమ్ నౌ. నేను చెప్పిన ఫార్ములాస్, నేను చెప్పిన మెథడ్స్ ఇవన్నీ కూడా చదవడానికి ట్రై చేయండి. మీరు అది ట్రై చేస్తే ఈజీగా మీకు ఇంటిగ్రేషన్లో ఏ సమ్ ఇచ్చినా సరే చేసేటట్టుగా ఐ విల్ మేక్ ఇట్. ఓకే, దెన్ ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. అయితే ఇప్పటివరకు మా వే టు సక్సెస్ అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకు అంటే మేము ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ us through WhatsApp. థ్యాంక్ యూ.